హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, పక్కింటి పెద్దాయనకు రాత్రి గుండెపోటు వచ్చింది, ఎదురింటి బాబాయ్ గారికి రాత్రి బీపీ ఎక్కువయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లారట. మరి పగలంతా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు మధ్యరాత్రి ప్రాంతంలో ఎందుకలా జరుగుతుంది? అసలు దానికి కారణం ఏమై ఉంటుంది? మరి ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ను తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన శరీరంలో రెండు రకాల నాడీ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి ఎక్కువ మెలకువగా ఉంటే, మరొకటి తక్కువ మెలకువలో ఉంటూ శరీరం మీద పట్టు కోల్పోకుండా మనల్ని అప్రమత్తంగా ఉంచుతాయి. అయితే రాత్రిళ్ళు గాఢ నిద్రకు ముందు ఉండే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్థితి, కలత నిద్రలో సింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మెదడులో విడుదలయ్యే కొన్ని రసాయనాల్లో హెచ్చుతగ్గులు జరిగి రక్త నాళాలు కుచించుకుపోతాయి. అలా గుండెకు లేదా మెదడుకు జరిగే రక్త ప్రసారంలో అడ్డంకి ఏర్పడి అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల మధ్య లేక ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య గుండెపోట్లు సంభవిస్తూ ఉంటాయి. మరికొందరిలో రక్తపోటు పెరిగి మెదడులో రక్తం గడ్డకట్టి బ్రెయిన్ స్ట్రోక్ తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా అప్పటికే రక్తనాళాల్లో అడ్డంకుల సమస్యతో బాధపడేవారికి రెట్టింపు ప్రమాదం ఉంటుంది. 50 ఏళ్లు పైబడిన వాళ్ళు, స్థూలకాయలు, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి అర్ధరాత్రి సమయం క్లిష్టమైనది. అలాగే ఛాతీలో నొప్పితో కూడిన సమస్య కారణంగా యాసిడ్ రిఫ్లెక్స్ తలెత్తుతూ ఉంటాయి. ఈ సమస్య పడుకునే భంగిమను బట్టి అర్ధరాత్రిళ్ళు వేధిస్తుంది. ఆహార నాళం, పొట్టకు మధ్యలో ఉండే ఓ వాల్వ్ రాత్రి నిద్రలో వదులవుతుంది. దాంతో పొట్టలోని యాసిడ్లు గొంతులోకి తన్నుకొస్తాయి. ఫలితంగా ఆహార నాళం డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఛాతీలో నొప్పితో మొదలయ్యే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య గుండెపోటును తలపిస్తుంది. అదేవిధంగా నిజమైన గుండె నొప్పిని కూడా యాసిడ్ రిఫ్లెక్స్గా పొరబడే ప్రమాదం కూడా ఉంది. గుండె నొప్పిని ఎస్డిటీగా పొరబడి మాత్ర వేసుకొని నిద్రలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉంటారు. కాబట్టి అర్ధరాత్రి ఛాతీ నొప్పి మొదలైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇక అర్ధరాత్రి ప్రాంతంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యామ్నియా సమస్యలు సైతం తలెత్తుతాయి. ఈ సమస్య గురక సమస్య ఉండే స్థూలకాయల్లో ఈ సమస్య ఉన్నవారికి రాత్రిళ్ళు శ్వాసనాళం కుచించుకుపోవడం మూలంగా లోపలికి వెళ్లే ఆక్సిజన్ తగ్గడంతో పాటు బయటకు రావాల్సిన కార్బన్ డయాక్సైడ్ ఆగిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు జరిగే ప్రధాన అంతర్గత అవయవాలు దెబ్బతింటాయి. పైగా ఇలా గొంతులో కొవ్వు అడ్డుపడి శ్వాసనాళం మూసుకుపోవడం మూలంగా హఠాత్తుగా శ్వాస ఆగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి భారీ కాయం ఉన్నవాళ్ళు, గురకతో ఇబ్బందులు పడేవారు అధిక బరువును తగ్గించుకుని రాత్రిళ్ళు స్లీప్ యాప్ను ఉపయోగించడం మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే షుగర్ ఉన్నవారికి అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల మధ్య రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పడిపోయి హైపోగ్లైసిమియా సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో షుగర్ లెవెల్స్ను సమపరచడానికి కొంచెం తీపి పదార్థాలను తీసుకోవడం మంచిది.